చాలా ప్రేమగా ఆప్యాయంగా విద్యార్థులను కలవాలి అనే ముఖ్యమైనటువంటి కోణం. చాలా వీళ్ళందరి సహకారంతోనే ఈరోజు మిమ్మల్ని మేము ఇక్కడ ఉంచి చదివించగలుగుతున్నాం, అన్ని క్షేమ కార్యక్రమాలు చూడగలుగుతున్నాం. పార్టీలకు అతీతంగా, డెమోక్రసీలో రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, అవన్నిటికీ అతీతంగా మనము అందరి సహాయంతో ఈరోజు గతంలో 52 ఉన్న సంఖ్యను ఇప్పుడు మనం 70కి తీసుకెళ్ళినాం. వచ్చే సంవత్సరం ఇంకొక 10 ఇట్లా పెంచుకుంటూ వెళ్ళాలనేది మన ఉద్దేశం, అర్హులైన విద్యార్థులను తీసుకుంటూ. రెండవది, ఇంకా ప్రాంతం స్టేట్ నుంచి మనకు వచ్చినటువంటి ముఖ్యమైన సూచన ప్రకారం ఏంటంటే ఈ ఒక్క ప్రాజెక్టే కాకుండా ఇంకా ఇతర సేవా ప్రాజెక్టులు కూడా చేయడానికి జగిత్యాలనే కేంద్రం అవుతుంది. అందులో మన ఆవాస కేంద్రంగానే ప్రాజెక్టు నడుస్తాయి. ఆల్రెడీ కుట్టు మిషన్ కేంద్రం ఒకటి నడుస్తుంది, అది రెండోది అయింది. ఇంకా కూడా సేవా కార్యక్రమాలు ఉంటాయి, అది జగిత్యాల వేదిక కాబోతుంది. విశేషంగా ఈ సందర్భంగా కలుసుకున్నందుకు మళ్ళీ ఒకసారి మీ సహకారాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీరు అందరూ రాజకీయాలు ఏవైనా, పార్టీలు ఏవైనా, భారతదేశం, భారత ప్రజలు సహాయం అందాల్సినటువంటి పిల్లలు ఇక్కడ ఉంటారు. ఆ సహాయం వాళ్ళకు అందించే బాధ్యతగా వారధులుగా మాత్రమే మేము పనిచేస్తుంటాం. మన కోణాల్లో మన సమాజంలో మీకు తెలిసిన వ్యక్తులతోని ఇదే విధంగా సంపూర్ణ సహకారాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చాను. ఈరోజు జైత్యాల్ పట్టణంలో ఉన్నటువంటి వాల్మీకి ఆవాసంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల అవసరాల దృష్ట్యా మరి స్కూల్ ప్రారంభమైన వేళ మరి స్టార్టింగ్ స్టేజ్లో చాలా వరకు పిల్లలకు నోట్బుక్స్ అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మల్లేశం గారు, అదేవిధంగా మా గురువు పెద్దలు నందేలి మదన్ మోహన్ రావు గారు వారు దృష్టికి తీసుకురాగానే అదేవిధంగా నాకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలన్నా, అదేవిధంగా ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడమే కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమంగా అని భావించి ఈ కార్యక్రమం ఇంకా 15 days బిఫోరే చేయాల్సింది. కాకపోతే ఇవాళ పిల్లలకు సెలవు దినం కాబట్టి ఈరోజు పిల్లలందరికీ అవసరం ఉన్నటువంటి నోట్బుక్స్ మల్లేశం గారు తెలుపగానే మరి ఆ నోట్బుక్స్ తీసుకొచ్చి మరి పిల్లలకు అందజేయడం జరుగుతుంది. మరి నిజంగా కూడా మీ అందరు ఏ విధంగా కూర్చున్నారో నేను కూడా సేమ్ అదే ప్లేస్లో కూర్చోండి మళ్ళీ వల్ల మా గురువు అయినట్టి మదన్ మోహన్ రావు గారితో పాటు ఈరోజు కూర్చున్నానంటే పేరెంట్స్ జన్మనిస్తే నా జీవితంలో ఒక మంచి క్రమశిక్షణమైన జీవితాన్ని అందించినటువంటి నిర్మాత మదన్ మోహన్ రావు సార్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటా. గొప్పతనం సార్ను స్ఫూర్తిగా తీసుకొని వారిచ్చిన ఈ క్రమశిక్షణ భావాన్ని అలవర్చుకొనే ఈరోజు చాలా కార్యక్రమం, నేను పదవిలోకి రాకముందు కూడా వాల్మీకి ఆవాసం అంటే ఏ కార్యక్రమం అయినా, ఇంట్లో ఏ శుభకార్యమైనా, ఏ పెళ్లి రోజైనా, ఏ పిల్లల బర్త్డే అయినా కూడా మరి మీతోటి జరుపుకునే అంత సంతోషం ఇంకెక్కడ కూడా దొరకది. ఆ విధంగా అప్పటి నుంచి ఆ అనుబంధం ఉంది. దాని తర్వాత
మరి ఒక జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత మరి పార్టీ పెద్దలు కవితక్క గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కావచ్చు, అందరి ఒక జన్మదిన వేడుకలను కూడా మరి ఎక్కడో మరి ఒక కేక్ కట్ చేస్తే అది కేక్ కట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళమే తిని అది అక్కడి వరకే సమసిపోతుంది కాకుండా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక పూట భోజనం కావచ్చు, వాళ్ళకి అవసరాల నిమిత్తం ఇవన్నీ కూడా కార్యక్రమాల్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. వారికి మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమంలో నాతో పాటుగా పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి విద్య అనేది ఎవరు దొంగిలించినా మరి దోచుకోనటువంటిది. ఎప్పటికి కూడా మీరు ఎంత బాగా చదువుకుంటే మరి ఆ ఆస్తి అనేది మీతోటే ఉన్నటువంటి గొప్పది, అంతటి గొప్పదైనటువంటి విద్య. ఈ విధంగా మాతో చేతనైనంత సహకారం ఈరోజు నోట్బుక్స్ ద్వారా ఇవ్వడం అనేది మాకు ఇచ్చిన అవకాశం. మాకు మరి మల్లేశం గారు, పెద్దలు మదన్ మోహన్ రావు గారు ఇచ్చినటువంటి ఈ అవకాశం చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి అవకాశంగా భావిస్తున్నాం. ముందు కూడా ఈ పిల్లలందరూ కూడా మా పిల్లలుగా భావించి మాకు చేతనైన శక్తి ఉన్నంత వరకు ఏ సాయాన్నైనా కూడా అందించడంలో ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా వాల్మీకి ఆవాసానికి నా వంతుగా ఒక 5 లక్షల రూపాయలు కూడా ఆ భవనానికి కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఒక జనవరి ఆర్ ఫిబ్రవరి మాసంలో అది కూడా మరి మీకు అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, నాకు అన్ని కార్యక్రమాలలో కల్లా సంతృప్తినిచ్చే కార్యక్రమంగా దీన్ని భావిస్తూ మరి నాతో పాటు పార్టిసిపేట్ అయినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా ఎంత మంచి క్రమశిక్షణ అంటే మా శ్రీధర్ ఇప్పుడే వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, ఇక్కడ నుంచి చాలామంది డాక్టర్లు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది, ఒక క్రమశిక్షణమైన జీవితం ఉంటుంది. మరి ఎంతోమంది ఉన్నతమైనటువంటి కుటుంబంలో చదివిన పిల్లల కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల సంస్కారం ప్రవర్తన చాలా గొప్పది. ఆ సంస్కారం ప్రవర్తన ఈ వాల్మీకి ఆవాసం నుండి అందిస్తున్న పెద్దల ద్వారా నేర్చుకొని పిల్లలు కూడా దాన్ని ఎంతో గొప్పగా మరి అలవర్చుకొని జీవితంలో చాలా గొప్ప స్థాయిలో నిలుస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మిగతా ఉన్నటువంటి స్కూల్స్ కూడా సో ఓన్లీ సబ్జెక్టే కాకుండా మోరల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో. ఆ విధంగా ముందుకోవాల్సిందిగా తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు, అభినందనలు. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ టు కమింగ్ అవర్ ఆఫీస్ and visiting us, and thank you for providing these books to our students. We will definitely use these books and we will definitely develop ourselves, and thank you for giving your guidance to our house. Thank you for coming to our house.